ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో హాజీపేటలో కోడి పందాలపై పోలీసులు దాడులు చేశారు. మాగిశెట్టి రామకృష్ణ అనే వద్ద నుంచి కోడి పందాలకు ఉపయోగిస్తున్నటువంటి 370 కత్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ టీకే ఠాణా ఆదేశాల ప్రకారం కోడి పందాల నిర్వాహకులపై పోలీసులు దాడులు చేశారు. మైలవరం డివిజన్లో కోడి పందాలు, పేకాట ఆడేవారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జూదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జూదాల వైపు ప్రజల దృష్టిని మళ్లించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. కోడి పందాలు, పేకాట ఆడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లేదట, మరి అంత ముందు ఉండేది. మైలవరం డివిజన్లో ఉన్నటువంటి 7 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కోడి పందాలు జరగకుండా నిరోధిస్తానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా పార్టీని ఫామ్ చేశాం. జేబీడ్స్ కూడా సర్వ్ చేస్తాం జరిగింది. అన్ని విలేజ్లో కూడా మైకనౌన్స్మెంట్ ఇచ్చి ఎట్టి పరిస్థితులు కూడా ఈ కోడి పందాలు, పేకాటలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాని క్రమంలో మైలవరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ పాంబాబు గారు ఈ రోజున మైలవరంలో 370 కోడి పందాలకి ఉపయోగించినటువంటి కత్తుల్ని మాగిశెట్టి రామకృష్ణ, సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు, 30 years, హాజీపేట, మైలవరం